అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందానికి సిద్ధమవుతోందా? అగ్రరాజ్యం ఒత్తిళ్లకు ఇరాన్ తగ్గినట్లే కనిపిస్తోంది. అమెరికా నిజాయితీగా ఉండి తమ మీద ఆంక్షలు ఎత్తేస్తే డీల్కు రెడీ అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే జినీవా వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలైతే జరుగుతున్నాయి. తాను యుద్ధం కన్నా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రకటించారు ట్రంప్. అయితే ఇరాన్ను అణ్వాయుధ దేశంగా ఎప్పటికీ అంగీకరించబోమని చెప్తోంది అమెరికా. ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే తరలిన క్రమంలో ఈ పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు అమెరికా, యూరప్ దేశాల్లో ఇరాన్ వ్యతిరేక ప్రదర్శనలు ముమ్మరమయ్యాయి. పశ్చిమాసియాలో పరిణామాలు రోజురోజుకి మలుపు తిరుగుతున్నాయి. అమెరికా బెదిరింపులు ఫలించినట్లే కనిపిస్తోంది. మొత్తం మీద ఇరాన్ రాజీకి సిద్ధమైపోయింది. ఒకవైపు చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికాతో అణు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి మాజిద్ తఖ్త్ రావన్షీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉందని స్పష్టం చేశారు. తమ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమెరికా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. అయితే అన్ని ఆంక్షలు ఎత్తేయాలా లేదా కొంతమేర ఉపశమనం కోరుకుంటున్నారా అనే విషయాన్ని చెప్పలేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ మీద సైనిక చర్యలకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ చేసిన తాజా ప్రకటన కీలకంగా మారింది. మరోవైపు అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగిచ్ జెనీవాకు వెళ్లారు. ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఇరాన్ అణు ఒప్పందానికి రాకపోతే ఆ దేశం తీవ్ర చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అరాగిచ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒమన్లోని మస్కట్లో గత వారం అమెరికా, ఇరాన్ మధ్య తొలి దఫా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా నిలిచిపోయిన చర్చల్ని ఇరాన్ ఇంకా ఆలస్యం చేస్తుందని అమెరికా విమర్శిస్తోంది. ఇరాన్ మీద ఒత్తిడి పెంచే క్రమంలో అమెరికా తన యుద్ధ నౌకలు, విమానాలను పశ్చిమాసియాకు తరలించడంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ తీరానికి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ను మోహరించారు. ఇరాన్ దిగిరాకపోతే దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. If we don't have a deal, we'll need it. If we have a deal, we could cut it short. It'll be leaving very soon. We have one out there that just arrived. If we need it, we have it ready. A very big force. అణ్వాయుధ అభివృద్ధికి ఇరాన్ అడుగులు వేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంక్షలకు తోడుగా ఏకంగా సైనిక దళాలను కూడా తరలించారు. కాగా తాము ఇరాన్ మీద సైనిక దాడికి కాకుండా దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యత ఇస్తామంటున్నారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో దౌత్యాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడించారు. అవసరమైతే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆయన. ఇరాన్తో ఎవరూ విజయవంతమైన ఒప్పందం చేసుకోలేకపోయారు, కానీ మేము ప్రయత్నిస్తాం అని వెల్లడించారు రూబియో. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణులతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలపై చర్చలు జరుపుతామన్నారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్కు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ను అణ్వాయుధ దేశంగా ఎప్పటికీ అంగీకరించబోమని రూబియో తేల్చి చెప్పారు. We understand that there could be threats to our forces in the region. We've seen them be threatened in the past, and we want to make sure that we have sufficient capacity to defend them if, God forbid, that were to happen. But right now, we're talking about negotiations. We are focused on negotiations. That's what we're focused on. The president's made that clear. If that changes, it'll be obvious to everyone, and obviously, whatever the law requires us to do, we'll do. With regards to your question about the frog toxin, no, it's a very serious thing. Look, those countries came to that conclusion. They coordinated that. We chose, doesn't mean we disagree with the outcome. It wasn't, our endeavor. Sometimes countries go out and do their thing based on the intelligence they've gathered. We obviously are aware of the report. It's a troubling report. వాస్తవానికి అమెరికా అధ్యక్షునిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో 2015లో అమెరికా, ఇరాన్ల మధ్య అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం కుదిరింది. అయితే ఆ తర్వాత అధ్యక్షునిగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ 2018లో ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని నియంత్రించడంలో విఫలమైందని ఆయన వాదన. తదుపరి వచ్చిన బైడెన్ ప్రభుత్వం ఒప్పందంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరలేదు. అప్పటి నుంచి ఇరాన్ అధిక స్థాయిలో యురేనియం సమృద్ధి చేయడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ చెబుతోంది.
అయితే గతంలో 60% వరకు యురేనియం శుద్ధి చేయడం అంతర్జాతీయ ఆందోళనకు కారణమైంది. 2025 జూన్లో ఇరాన్లోని ఫార్డో, ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై ఆపరేషన్ మిడ్ నైట్ హమార్ పేరుతో అమెరికా దాడులు చేపట్టడం తెలిసిందే. ఇరాన్లో గత కొన్ని వారాలుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు తీవ్రమయ్యాయి. నిరసనకారుల విషయంలో ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇప్పటికే 5,000 మందికి పైగా మరణించారని, వేలాది మందిని జైల్లో నిర్బంధించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆందోళనల వెనక అమెరికా ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న నిరసనకారుల్ని ఉరితీయొద్దని, వారిపై దాడులు ఆపాలని అమెరికా హెచ్చరించడం తెలిసింది. దాడులు ఇలాగే కొనసాగిస్తే ఇరాన్ మీద దాడికి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లో ప్రభుత్వ పగ్గాలు మారాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఒకప్పటి యువరాజు రేజా పహలవికి మద్దతుగా ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి యువత ర్యాలీలు తీయడం ఇరాన్ పాలకులను చెమటలు పట్టించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద దాడుల అంశాన్ని పక్కన పెట్టి చర్చలకు సిద్ధమని ప్రకటించడం ఆందోళనకారులను నిరాశకు గురిచేసింది. కాగా అమెరికాతో పాటు యూరోప్ దేశాల్లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు కొనసాగుతున్నాయి. లాస్ ఏంజల్స్, వాషింగ్టన్, టొరంటో, టెల్ అవీవ్, లిసబ్, సిడ్నీ, లండన్తో సహా పలు నగరాల్లో వేలాది మంది సంఘీభావ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇరాన్ ప్రజల పోరాటానికి వారు సంఘీభావం ప్రకటించారు. తాజాగా జర్మనీలోని మ్యూనిచ్లో నిర్వహించిన భారీ ర్యాలీలో దాదాపు 2.5 లక్షల మంది పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ యువరాజు రేజా పహలవి మద్దతు తెలిపారు. ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలబడాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో అమెరికా, కెనడాలోనూ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరాన్లో కావాల్సింది మార్పు ఒక్కటే అని చెప్పారు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశం విడిచి వెళ్లిపోయిన రేజా పహలవి అప్పటి నుంచి అమెరికాలో నివసిస్తున్నారు.